బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో అయితే స్ట్రాంగ్ బుల్ ర్యాలీలో ఉన్న టాప్ 10 స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్. అండ్ ప్రస్తుతానికైతే ఈ స్టాక్ అరౌండ్ 866 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్‌లో ఆల్మోస్ట్ 775 పైన స్టాక్ అయితే ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూడొచ్చు. అండ్ ఇయర్ తేజస్ నెట్వర్క్ చార్ట్ ఒకసారి చూడండి. కంటిన్యూయస్‌గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. సో, నేను అనుకుంటున్నాను ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కొనసాగొచ్చు. అండ్ అబోవ్ 775 లెవెల్స్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా ఫర్దర్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఒక అప్‌సైడ్ బ్రేక్‌ఔట్ అయితే రావచ్చు. అండ్ ఇది ప్రీవియస్ హై అయిన 940 కూడా క్రాస్ చేయగలిగితే కనుక డెఫినిట్‌గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయితే తేజస్ నెట్వర్క్‌లో చూడొచ్చు. సో, ఇదొకటి మొమెంటమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనబడుతున్న స్టాక్. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 5 ఇయర్ చార్ట్ ఒకసారి తీసుకున్నా కూడా కంటిన్యూయస్‌గా ర్యాలీ ఇస్తున్న స్టాకే ఇదైతే. అండ్ సో, 5 ఇయర్ బేసిస్ మీద తేజస్ నెట్వర్క్. సో, వెరీ స్ట్రాంగ్ ర్యాలీ. అండ్ ఈ ప్యాటర్న్ అయితే హోప్‌ఫుల్లీ కంటిన్యూ అవ్వచ్చు. సో, తేజస్ నెట్వర్క్ తర్వాత ఇంకొక స్టాక్ క్యామ్స్. సో, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో నేననుకుంటున్నాను 2220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఫర్దర్‌గా ఏదైతే 2760 ఏదైతే ఉందో అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది 2760 దగ్గరగా. అండ్ హోప్‌ఫుల్లీ నెక్స్ట్ స్టాక్‌లో 3000-3500 వరకైతే రావచ్చు. అండ్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ అండ్ కరెక్షన్ తర్వాత ఒక కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ ఇక నుంచి అయితే హయ్యర్ ప్రైస్ అయితే రావచ్చు. సో, చాలా మటుకు ఫండ్ హౌసెస్ బై చేస్తున్న స్టాక్ ఇది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ ఫేవరబుల్‌గా కనబడుతుంది. అండ్ ఇంకోటి యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అండ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో కూడా రీసెంట్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు 800 అబోవ్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఇది కూడా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్‌సైడ్ బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. అండ్ హోప్‌ఫుల్లీ నెక్స్ట్ 950-1000 అలా వెళ్ళొచ్చు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ పెద్దగా 1 ఇయర్ చార్ట్‌లో ఒక పాజిటివ్ బయాస్ తోటి స్టాక్ అయితే మూవ్ అవుతుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే ఇది. 2021లో ఆల్మోస్ట్ 1200 నుంచి స్టాక్ ఫాల్ అయింది. ఫర్దర్‌గా ఒక కన్సాలిడేషన్ మళ్ళీ ఒక అప్‌వర్డ్ జర్నీ. సో, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా టెక్నికల్‌గా చాలా బులిష్‌గా కనబడుతుంది. అండ్ కీప్ ఇట్ ఇన్ రాడార్. అండ్ 800 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి చాలా మటుకు వోలటాలిటీనెస్‌లో ఉండే స్టాక్ ఎంసీఎక్స్. బట్ మొమెంటమ్ వస్తే కనుక వెరీ స్ట్రాంగ్ ర్యాలీ కూడా ఇవ్వగలదు ఎంసీఎక్స్. దిస్ ఈజ్ లాంగర్ టర్మ్‌లో ఎంసీఎక్స్ మూవ్ ఆన్ ఎట్లయిందో చూడండి. అండ్ 1 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క ర్యాలీ ఇది. సో, కంటిన్యూయస్‌గా అరౌండ్ ఈ 1700 నుంచి స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే వచ్చింది. సో, నేను అనుకుంటున్నాను ఎంసీఎక్స్ ఒకవేళ కరెక్షన్ జరిగితే చాలా ఫాస్ట్ కరెక్షన్ అయితే జరగొచ్చు. బట్ 3000 ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో, ఒక 3150 అనుకోండి. 3150 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక బికాజ్ ఇట్ లుక్స్ లైక్ ఎ కన్సాలిడేషన్ జోన్. సో, ఈ జోన్‌లో ఇది సర్వైవ్ అయ్యి ఫర్దర్‌గా అప్‌సైడ్ ఎళ్తే కనుక స్టాక్‌లో హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, 3400-3600 అండ్ 4000 వరకైతే ఎంసీఎక్స్ వెళ్ళొచ్చు. బట్ 3150 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవ్వగలదు. బిలో దట్ స్టాక్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఎంసీఎక్స్ చాలా మటుకు బుల్ ర్యాలీలో ఉన్న స్టాక్. ఫర్దర్‌గా బుల్ ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది ఎంసీఎక్స్‌లో. సో, ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఎంసీఎక్స్ తర్వాత రాడికో ఖైతాన్. సో, రాడికో ఖైతాన్ ఈ స్టాక్ కూడా చాలా మటుకు రీసెంట్‌గా ఒక ర్యాలీ తర్వాత కరెక్షన్ కనబడుతుంది. సో, స్టాక్ అయితే ఆల్మోస్ట్ 1140 నుంచి మీరిక్కడ చూస్తున్నారు కదా! 1800 వరకు స్టాక్ ర్యాలీ జరిగి మళ్ళీ ఒక కరెక్షన్ జరిగింది. ఒక 300 పాయింట్స్ అయితే. అండ్ పాసిబుల్లీ మళ్ళీ ఇది 1500 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయితే రాగలదు.
సో 1500 పైన స్టాక్ అయితే మళ్ళీ ప్రామిసింగ్గా కనబడుతుంది. హోప్ఫుల్లీ రేడికో ఖైతాన్లో ఇక్కడ రిస్క్ రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్గా కనబడుతుంది. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే రేడికో ఖైతాన్. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ లెటస్ లుక్ ఇన్ టు 5 ఇయర్ బేసిస్ మీద ఈ స్టాక్ ఎలా ర్యాలీ అయిందో చూడండి. సో వెరీ స్ట్రాంగ్ బులిష్ ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. అండ్ హోప్ఫుల్లీ ఒక కన్సాలిడేషన్ అండ్ తర్వాత మళ్ళీ ఒక అప్సైడ్ అయితే కనబడుతుంది కాబట్టి సో పాసిబుల్లీ రిస్క్ రివార్డ్ ఇక్కడ ఫేవరబుల్గా ఉండొచ్చు రేడికో ఖైతాన్లో. అండ్ రేడికో ఖైతాన్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఆఫ్టర్ రేడికో ఖైతాన్ ఇంకొక స్టాక్ పర్సిస్టెంట్. సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా చాలా మటుకు బులిష్ ప్యాటర్న్లో ఉన్న స్టాక్ ఇది. అండ్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను స్టాక్ ఏదైతే ఒక అప్పర్ జర్నీ స్టార్ట్ అయింది కదా 6000 పైన. సో ప్రస్తుతానికైతే 7200 దగ్గరగా ఉంది. 6600 ఈ క్యాండిల్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ 7400 టు 7600 అయితే రావచ్చు పర్సిస్టెంట్లో. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ అండ్ ఇది 5 ఇయర్ చార్ట్. వెరీ స్ట్రాంగ్ బులిష్ రన్అప్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న ఐటీ కంపెనీ. సో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ ఫాలోడ్ బై అప్సైడ్ బ్రేక్అవుట్ అండ్ ఏదైతే ర్యాలీ ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. సో ఇంకొకటి ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ అండ్ ఇది రిపీటెడ్గానే ఈ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాము. అండ్ నేను అనుకుంటున్నాను స్టాక్ అయితే ఒకవేళ 150 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో 150 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే సో నెక్స్ట్ 175 కూడా వస్తుంది కాబట్టి అండ్ 200 టు 220 ఈ ప్రైస్ అయితే చూడొచ్చు ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్లో. సో డెఫినెట్గా ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ హోప్ఫుల్లీ ఒకవేళ నైకా కరెక్షన్ జరిగితే 160 టు 150 వరకు కరెక్షన్ జరిగినా కూడా ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్ అవుతుంది. సో చాలా మటుకు కరెక్షన్ జరిగిన తర్వాత స్టాక్లో ఒక బుల్ ర్యాలీ కనబడుతుంది కాబట్టి హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ నైకా ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ నైకా తర్వాత ఇంకొక ఐటీ స్టాకే సొనాటా సాఫ్ట్వేర్. అండ్ సొనాటా సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ ఇది కూడా పర్సిస్టెంట్ అండ్ లాగానే మనకు కనబడుతుంది ఇక్కడ టెక్నికల్గా చార్ట్ అయితే. అండ్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను 700 ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 700 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇమీడియట్గా 800 అండ్ 840 ఇలా వెళ్ళొచ్చు. సొనాటా సాఫ్ట్వేర్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనబడుతుంది స్టాక్లో. దిస్ ఈజ్ ఆల్ టైమ్ బేసిస్ మీద ర్యాలీ చూడండి స్టాక్ ఎలా మోతూ వస్తుందో. సో చాలా మటుకు మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న ఐటీ కంపెనీస్ బెటర్ ర్యాలీ అయితే ఇవ్వగలుగుతున్నాయి. అండ్ సొనాటా ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ స్టాక్. సో చాలా మటుకు వెరీ స్ట్రాంగ్ ఆర్ఎస్ఐ కనబడుతుంది. సో సస్టైన్ అవ్వగలుగుతుంది స్టాక్ అయితే హయ్యర్ ప్రైస్ దగ్గర కాబట్టి షార్ట్ టర్మ్లో ట్రేడ్స్ చేసే వాళ్ళు మాత్రం కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 700. బట్ లాంగ్ టర్మ్లో బై చేసే వాళ్ళు మాత్రం అక్యుములేట్ ఎవ్రీ టైమ్ స్టాక్ సస్టైన్ లైక్ స్టాక్లో ఫాల్ వచ్చినప్పుడల్లా అక్యుములేషన్ అయితే జరుగుతుంది. సో సొనాటా తర్వాత ఇంకోటి బిఎస్సి లిమిటెడ్. అండ్ బిఎస్సి లిమిటెడ్ స్టాక్ ఒకసారి చూద్దాం ఎలా స్టాక్ అయితే మూవ్ ఆన్ అవుతుందో. సో ఈ స్టాక్ కూడా రీసెంట్గా చాలా మటుకు అప్ ట్రెండ్లోనే ఉంది ఈ స్టాక్ అయితే. సో ఆల్మోస్ట్ స్టాక్లో 1000 లెవెల్స్ నుంచి స్టాక్లో కంటిన్యూస్గా ర్యాలీ అయితే కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను స్టాక్ ఒకవేళ 2000 పైన లైక్ 2000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో 2000 ఎందుకంటే స్టాక్లో వోల్టాలిటీనెస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో చాలా మట్టుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ కాబట్టి అండ్ అందుకని కొద్దిగా స్టాప్ లాస్ డిస్టెన్స్లో తీసుకుంటే కనుక లెటర్సీ 2000 అబోవ్ ఒకవేళ బీఎస్సీ సస్టైన్ అవ్వగలిగితే స్టాక్లో ర్యాలీ అయితే రావచ్చు. అండ్ బీఎస్సీ స్టాక్ గురించి ఆల్మోస్ట్ మనం ఈ స్టాక్కి సంబంధించి వెరీ లోయర్ లెవెల్ దగ్గరగా డిస్కస్ చేసాం. అండ్ అక్కడి నుంచి కూడా స్టాక్లో మొమెంటం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో కీప్ ఆన్ వాచ్ లిస్ట్. బట్ 2000 బిలో దట్ స్టాక్లో కరెక్షన్ రావచ్చు. సో ఎందుకంటే చాలా మటుకు ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తే కనుక. సో ఈ స్టాక్స్లో కూడా విపరీతమైన సెల్లింగ్ అయితే రావచ్చు. సో అందుకని 2000 అనేది ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తీసుకొని ఫర్దర్గా స్టాక్లో ర్యాలీ వస్తే ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో బిఎస్సి ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక ఇంకోటి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. అండ్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా చాలా మట్టుకు బులిష్ ర్యాలీలో ఉన్న స్టాకే. 700 పైనుంచి స్టాక్ చాలా మటుకు ర్యాలీలో కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను 880 పైన ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఎక్కడైతే రీసెంట్గా బుల్ ర్యాలీ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి స్టాక్లో ఫర్దర్గా కంటిన్యూషన్ ఆఫ్ అప్ ట్రెండ్ కనబడుతుంది కాబట్టి సో టేక్ ఈ క్యాండిల్ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే ఫర్దర్గా
990 దగ్గరగా ఉంది స్టాక్ అయితే ప్రస్తుతానికి. సో 1040-1100 అనేది నెక్స్ట్ ప్రైస్ అయితే రావచ్చు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో. అండ్ దిస్ ఈజ్ 5-year బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్. సో కంటిన్యూస్గా బెస్ట్ ర్యాలీలోనే కనబడుతుంది స్టాక్ అయితే. సో రీసెంట్ కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అండ్ మేబీ స్టాక్లో ఒక 10-20 పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. సో టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక ఇంకోటి ఎరీస్ లైఫ్ సైన్సెస్. అండ్ ఎరీస్ లైఫ్ సైన్సెస్ కూడా రీసెంట్గా స్టాక్లో 550 నుంచి స్టాక్లో 900 వరకు ర్యాలీ చూసాం. ఈ స్టాక్ గురించి కూడా రీసెంట్గా వీడియో చేశాను. నేను అనుకుంటున్నాను 850 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్లో ఫర్దర్గా 950-1000 అయితే వెళ్ళొచ్చు. సో ఎరీస్ లైఫ్ సైన్సెస్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఫైనల్లీ ఇంకోటి ఎల్జీ ఎక్విప్మెంట్స్. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్సే రీసెంట్ టైంలో. అండ్ ఎల్జీ ఎక్విప్మెంట్స్ ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంది అండ్ పాసిబుల్లీ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో నేను అనుకుంటున్నాను ఈ 460 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఆల్రెడీ 525 దగ్గరగా ఉంది కాబట్టి సో అబౌవ్ దట్ స్టాక్ అయితే మంచి ర్యాలీ అయితే రావచ్చు. 600 అండ్ 600 పైన 650-700 అయితే స్టాక్లో చూడొచ్చు. అండ్ ఎల్జీ ఎక్విప్మెంట్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. దిస్ ఇస్ 1 year చార్ట్ ఇది. అండ్ 5-year బేసిస్ మీద సీదర్ ర్యాలీ, వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఉన్న స్టాక్. సో కాబట్టి ర్యాలీ ఏదైతే ఉంది ఇది కంటిన్యూ అవ్వచ్చు. ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ వస్తే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ ఇవి టాప్ 10 స్టాక్స్ బెస్ట్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్. అండ్ ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ ఈ స్టాక్స్లో బెస్ట్ రన్అప్ అయితే రావచ్చు. అండ్ కీప్ ఆన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.